నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఒంగోలులోని విజయనగర్ కాలనీలో నిర్వహించిన ప్రజా దర్బార్లో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు అర్హులైన వారందరికీ పట్టాలు ఇప్పించి న్యాయం చేస్తానని కాలనీ వాసులకు హామీ ఇచ్చిన దామచర్ల నగరంలోని రామ్ నగర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ట్రూజన్ సోలార్ ఎనర్జీ సిస్టమ్స్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దామచల జనార్దన్ సౌర విద్యుత్ దిశగా ప్రజలు అందరూ ముందుకు అడుగులు వేయాలని సూచించిన దామచర్ల ఇక వివరాలకు వెళితే ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు నిర్వహించిన ప్రజా దర్బార్లో దాదాపు 3 దశాబ్దాల క్రితం నాటి భూ సమస్యకు పరిష్కారం లభించినట్లయింది. ఒంగోలులోని విజయనగర్ కాలనీలో రెవెన్యూ మున్సిపల్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రజా దర్బార్ నిర్వహించారు. విజయనగర్ కాలనీలో 1997వ సంవత్సరంలో ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 3.28 ఎకరాల్లో పట్టాలు ఇవ్వగా అందులో కొంతమంది అలాగే వదిలేశారు. చివరకు అక్కడ మొక్కలు పెరిగి చిట్టి అడవిగా మారింది. అయితే కొంతమంది తమ స్థలాలను ఆక్రమించారంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ప్రజా దర్బార్ నిర్వహించారు. మీకు దారి చూపడానికి మేము వచ్చామని పట్టాలు విచారించి అర్హులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా దర్బార్లో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఒంగోలు తహసీల్దార్ వాసు, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. అడుగుతున్నారు కదా ఇక్కడ వాళ్ళ స్థలంకి డబ్బు కట్టారు సార్. కూతురు కట్టాలో 60 పట్టాలు ఇచ్చారు. అన్నీ అయిపోయినాయి పట్టాలు పక్కన తెలుసు మీరు నేను చెప్పిన మాట వింటే ఇవన్నీ జరుగుతుంది. లేదంటారా ఇది ఇట్లా పిక్చర్ల వల్ల నడుచుకుంటా ఇక్కడున్నటువంటి ఎన్జిఓస్తో కూడా మాట్లాడి ఒక పరిష్కారం చేశారు. ఏమనంటే ఉన్నటువంటి ఎక్స్టెంట్లో ఎకరా 90 సెంట్లు ఎన్జిఓస్కి ఇస్తూ మిగతా ఎక్స్టెంట్ మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మేము ఒప్పుకుంటామని ఒప్పుదల మీద ఒప్పుకొని దాని సంతకాలు పెట్టుకొని కేసు విత్డ్రా చేసుకున్నారు. తర్వాత దానికి వద్దు నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు కొంత వాళ్ళది ఏం పోదు, మాది ఏం తెలియని వాళ్ళది మాది పోతుంది. ముందు మా పిల్లలు కావాలి, మేము పిల్లలు కావాలి, మాకు 20 మంది 30 మంది సంతానం ఉండదు. నాకు మాది పోతుంది సార్, కొన్ని కుటుంబాలు పోతున్నాయి పక్క. అది దయచేసి ఎమ్మెల్యే గారు చూసి ఆలోచించి వాళ్ళకి అక్కడ ఉండే వరకు న్యాయం చేయండి సార్. ఇంకంతకన్నా మేము కోరేది లేదు. అది సార్ జరిగింది. ఫస్ట్ నుంచి మాత్రం ఇప్పుడు 150 సంవత్సరాల నుంచి ఈ భూమి అంతా ఉండటానికి యోగ్యత లేదు. అది దానివల్ల ఇప్పుడు ఫ్రంట్ పోయే వాళ్ళు కొంత ఫ్రంట్ ఉన్నాయి, కొంతమంది పోతున్నాయి. బ్యాక్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు, మా దాంట్లోకి రావద్దు అంటారు. మాకు ఇబ్బంది అవుతుంది. ముందున్న వాళ్ళు పోయిన వాళ్ళు ఇబ్బంది అవుతుంది. ఆ 3 ఎకరాల్లోనైనా ఈ ఫస్ట్ పోయిన వాళ్ళకి వెనకాల రానిరు వాళ్ళు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే దాన్ని మొత్తం సదరం చేసి కొలతలు వేసి మాకు పట్టాలు ఇస్తే, రోడ్లు వేసి పట్టాలు ఇస్తే దానికి మీకు యోగ్యతగా ఉంటాం సార్. మేము కూడా ఇబ్బంది ఏం లేదు దానివల్ల. కానీ అట్లానే పెట్టేసి మీరు తర్వాత చూసుకోండి అంటే వెనకున్న వాళ్ళు ముందున్న వాళ్ళు రాని 1.5 ఎకరంలో అందులో పోతున్నాయి. కాబట్టి ముందున్న వాళ్ళు లాస్ అవుతున్నారు సార్. వెనకాల వాళ్ళకి ఏం కాదు. వెనకాల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, ముందున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాం. వెనకాల వాళ్ళు రానిరు మీరు పోయినాక. అట్లా అవుతుంది సార్ మా పొజిషన్. ముందున్న వాళ్ళు చాలా మంది లాస్ అయిపోతుంది. మాకు రోడ్లు
మా ఉన్న పట్టాలు ఇస్తే చాలు సార్, మాకు అదే సంతోషం. అది ఒకటి. కొండకు ఆనుకొని ఇస్తే మాకు ఉపయోగం ఏం లేదు సార్. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది మేము ఫస్ట్ నుంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు, మేము వాళ్ళ మధ్యలో వచ్చిన వాళ్ళు, వాళ్ళకి మంచి ఇచ్చి మాకు చెడిస్తానంటే అది కరెక్ట్ కాదు కదా సార్. మేమే ముందు ఉన్నాం కదా సార్, మేమే ముందు ఉన్నాం కదా సార్. వాళ్ళకంటే పట్టాలు మాకు ముందు ఉన్నాయి సార్. చూడండి పట్టాలు చూడండి. రాత్రి మాట్లాడిన కొంతమంది వేస్ట్ పోయినాయి సార్. వాళ్ళేం బ్యాక్ సైడ్ సార్ ఏం చెప్పారంటే రోడ్లు మొత్తం ఫాలో చేపిస్తాను, మొత్తం జింగిల్ చేయించి ఏదన్నా ఉంటే మొత్తం లెవెలింగ్ చేయించిన తర్వాత ఎయిర్పోర్ట్ ప్లాట్లు చూపించేద్దామని చెప్పిన విషయం ఆల్రెడీ భయంగానే నిన్నే చెప్పారు. నిన్న ముందు మాకు చూపించిన తర్వాత వాళ్ళు చూపించారు సార్. చేసుకుంటామని తీసుకున్నారు సార్. కొండ దిబ్బలన్నీ తీసుకొని సదరం చేసుకున్న తర్వాత ఇది కూడా ప్లేస్ వచ్చేకి ఇది కూడా ఆక్రమించేశారు సార్ ఎన్జిఓస్. దాని దెబ్బ తట్టుకోలేక కోటేశ్వర గారు పట్టాలు ఇస్తే ఈ కోర్టులో వేసాం. మొత్తం కోర్టులో వేస్తే ఫస్ట్ మున్సిపల్ కోర్టుకు పోతే జిల్లా కోర్టుకు పంపన్నారు సార్. జిల్లా కోర్టు నుంచి మన హైకోర్టుకి వెళ్ళాం సార్. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత కోటేశ్వరరావు గారు ఉండే టైంలో ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. ఆ తర్వాత దాంట్లో 47 మంది సంతకాలు పెట్టి కోర్టుకు వెళ్ళి కోర్టులో విత్డ్రా చేసుకొని దాన్ని అట్లా అది ఆగిపోయింది. దాంట్లో ఇంకా 18 పట్టాలు అది ఎక్కడ ఉందనేది దాన్ని కూడా కొంచెం వెరిఫై చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దీనికి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మేము ఒకటే, ఆర్డీఓ గారు వచ్చారు, మన ఎంఆర్ఓ గారు వచ్చారు, మన ఎంఈ గారు వచ్చారు, అదేవిధంగా మన ఏసీపీ ఉన్నాడు, అందరూ డిపార్ట్మెంట్ మొత్తం కూడా మన పోలీసు వాళ్ళు కానీ అందరూ కూడా వచ్చింది మీకు ఏదో ఒక దారి చూపించడానికి. అర్థమవుతుందా? ఏదో ఒకటి మీకు ఇచ్చిన పట్టాలు ఎక్కడున్నాయి, మీకు ఇచ్చిన సర్వే నెంబర్ ఎక్కడుంది, ఈ పిచ్చెట్లు మొలిచేసి ఇవన్నీ కూడా ఇబ్బందిగా ఉండి మీరేమో ఆ కాగితాలు పెట్టుకొని 97 నుంచి నాకు అక్కడ 2 సెంట్లు పట్టా ఉంది నీది ఎక్కడుందో మీకే తెలియకుండా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మేము అందరం కూడా ఇక్కడికి వచ్చాం. ఏ సర్వే నెంబర్ ఉందో అన్నీ కూడా పట్టాలు కాపీ తీసుకోండి. అర్థమైందా? అన్నీ హౌస్ టు హౌస్ పోయేసి కలెక్ట్ చేసి అవి తీసి కలెక్ట్ చేసి పంపించండి. ఆర్డీఓ ఆఫీస్కి పంపించండి. అతను కూడా చెప్తాను సెక్రటరీకి, అతను కూడా పంపిస్తాడు. మీ గారు ఇక్కడ మొత్తం 2 జేసీబీలు పెట్టేసి మొత్తం ఇది కూడా మొత్తం క్లీన్ చేయించండి. రాళ్ళు కూడా ఉండటానికి లేదు, అవసరమైతే ఎర్రమట్టి దొరికించండి. మొత్తం ఆ నీళ్లు అదంతా కూడా లేకుండా నీళ్ళకు కూడా ఎర్రమట్టి వేపించేసి మట్టి తొలిపించేసి రాళ్ళు కూడా లేకుండా నీట్గా బ్లేడ్ పెట్టి లాగేసి గ్రౌండ్ మాదిరి చేయండి. ఈలో పట్టాలు వీళ్ళు తీసుకొస్తారు. అసలు ఎవరి ఉన్నాయి ఏంటి అనేది చూసేసి రాళ్ళు అద్దులు కూడా చేపించేసి మనం కంప్లీట్ చేస్తాం. ఎవరెవరికి ఉన్నాయో పట్టాలు వాళ్ళందరికీ వాళ్ళకి పట్టాలు వాళ్ళకి ఇస్తాం. లేని వాళ్ళవి ఎవరికి ఉన్నాయో ఇంకా ఇందాక ఎవరో చెప్పారు మాది ఇంట్లో చాలామంది ఉన్నారు, మాకు ఉండేదేమో ఒక ఇంట్లోనే 10 మంది ఉంటున్నామని. ఎందుకంటే ఇక్కడ 150 మందికి ఇచ్చారు, ఇక్కడ 60 మందికి ఇచ్చారు. ఇంకా చాలా ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో కూడా లేని వాళ్ళు ఎవరనేది చూసుకొని దాన్ని కూడా అవసరం అనుకుంటే దాని అందరూ కూడా పట్టాలు ఇస్తాం. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 20 లక్షల గ్రాంట్ ను 50 లక్షల రూపాయలకు పెంచాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి కోరారు. ఢిల్లీలో జరిగిన ప్రధానమంత్రి అనుచిత జాతీయ అభ్యుదయ యోజన పథకం సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి స్వామి పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ పథకం కింద సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు త్వరితగతిన నిధులు విడుదల చేయాలని కోరారు. funds in villages, gram panchayats also having very Niti Aayog, मंत्री विभिन्न महकमे के केंद्रीय सरकार के महकमे के अधिकारीगण, हमारी सलाहकार समिति के सदस्यगण और उसके अलावा बाकी जो सभी मंत्री సౌర విద్యుత్ దిశగా ప్రజలు అందరూ ముందుకు అడుగులు వేయాలని వంగులు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు అన్నారు. నగరంలోని 17వ డివిజన్ పరిధిలో గల అన్నవరపాడు 2వ లైన్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన ట్రూజన్ సోలార్ ఎనర్జీ సిస్టమ్స్ జిల్లా కార్యాలయాన్ని ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే దామచల జనార్దన్ కు ట్రూజన్ సోలార్ ఎనర్జీ సిస్టమ్ ఎండి అనిల్, జిల్లా డీలర్ బలరాం సాదర స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే దామచల జనార్దన్ మాట్లాడుతూ
మాట్లాడుతూ సన్టెక్ కంపెనీకి చెందిన ట్రూజన్ సోలార్ ఎనర్జీ సిస్టమ్స్ కార్యాలయాన్ని ఒంగోలులో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్ భారం అధికంగా ఉండడం వల్ల ప్రజలు సౌర విద్యుత్పై దృష్టి సారిస్తున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సౌర విద్యుత్ దిశగా ముందుకు వెళ్తున్నారని అన్నారు. 78,000 రాయితీతో ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సంస్థ ఎండి 2 లక్షల మంది ఖాతాదారులకు కలిగిన సంస్థ ట్రూజన్ అని అన్నారు. ప్రత్యేక యాప్ ద్వారా సోలార్ ఎనర్జీ సిస్టమ్ను నిరంతరం పర్యవేక్షణ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చింతపల్లి గోపి, నరసింహ తదితరులు పాల్గొన్నారు. సార్ ఇచ్చాడు మేడం గారు రండి ముందుకి సార్ ఒకసారి సార్ ముందు కొద్ది క్లోజ్ మేడం గారు కొద్దిగా చూడాలి. రామ్నగర్లో అన్నవరపాడులో జెన్సిస్ సోలార్ యూనిట్ని ఈరోజు మనం ఓపెన్ చేసుకున్నాం. అదేవిధంగా ఇది వచ్చేసి కంపెనీ పేరు సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. దాని బ్రాండ్ వచ్చేసి ట్రూజన్ సోలార్ పవర్ అని చెప్పేసి దాన్ని కూడా పెట్టడం జరిగింది. దీనికి బ్రాండ్ అంబాసిడర్గా మహేష్ బాబు గారిని ఈ మధ్య వీళ్ళ కంపెనీ తరఫున వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్గా తీసుకోవడం కూడా జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో, ఎందుకంటే రీసెంట్గా 2 days బ్యాక్ కూడా ఒక సోలార్ ఇట్లానే ఒక కంపెనీని ఓపెన్ చేసాం. మనకి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పవర్ కన్జంప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. పవర్ కన్జంప్షన్లో ప్రతి ఒక్కరుగా ఈరోజు ఎక్కువ పవర్ ఛార్జెస్ పెరగటం వల్ల, ఈరోజు యూనిట్ కాస్ట్ పెరగటం వల్ల ఈరోజు కరెంటు కూడా మొన్నటిదాకా అయితే ఇప్పుడైతే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం 24 hours కరెంట్ ఇస్తున్నాం. అంతకుముందు 4 hours పోయింది, 5 hours పోతుంది, ఎప్పుడు పోతుందో కూడా తెలిసే పరిస్థితి కాదు. అలాంటిది వేరే దగ్గర పవర్ ప్లాంట్లో ప్రొక్యూర్ చేసుకొని దాని గవర్నమెంట్ కడతా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలు. కాబట్టి సోలార్ అనేది ఈరోజు 0 లెవెల్ తీసుకురావడానికి అని చెప్పేసి ప్రత్యేకించి ఈ సోలార్ కంపెనీస్ కూడా వచ్చినాయి. ఈ కంపెనీ కూడా దగ్గర 16 years నుంచి తెలంగాణలో బేస్డ్ కంపెనీ. అదేవిధంగా 2 లక్షల మంది ఆల్రెడీ వాళ్ళ కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా సర్వీస్ చేయడానికి ఇవన్నీ కూడా ఒక మార్గంలో ఒక మంచి కంపెనీగా వాళ్ళు కూడా ఐడెంటిఫై. ఈరోజు SC ST ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో ప్రభుత్వం కూడా వాళ్ళందరికీ కూడా సోలార్ ఆల్రెడీ ఇన్స్టాల్ దానికి తొందరలోనే టెండర్లు పిలుస్తూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఈరోజు స్ట్రీట్ లైట్స్ అవ్వచ్చు, అదేవిధంగా మనకి ప్రతి హౌస్కి కానీ ఇండస్ట్రీస్కి కానీ అన్నిటికీ కూడా సబ్సిడీ రేట్లో ఈరోజు కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. కాబట్టి మనం కూడా అందరూ కూడా, ఎందుకంటే ఒక 2 లక్షలు పెట్టుకున్నామంటే ఒక 3 units కాస్ట్ అవుతుంది అనుకోండి, దానికి ఒక 3 years 2 years లోపల 0 లెవెల్ అవుతుంది. అది 20 years 30 years దాకా లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్లో మన కరెంట్ ఛార్జెస్ లేకుండా మనం ఫ్రీగా ఉండే విధంగా దానికి సోలార్ మనం పెట్టుకోవడానికి అవకాశాలు. సార్ చెప్పినట్టు సోలార్ అనేది ఇంకా ఫ్యూచర్లో రెన్యూబుల్ ఎనర్జీ కింద దట్ ఈస్ అ మోస్ట్ ప్రయారిటీ సెక్టర్. అది ఒకటి ప్రతి ఒక్క ఇంటింటికి ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మనకు సబ్సిడీ వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అండ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఏదైతే సపోర్ట్ వస్తుంది, సో దాంట్లో మేము రిక్వెస్ట్ చేసేదంటే ప్రతి ఇంటికి సోలార్ రూఫ్ టాప్ పెట్టించి సార్ చెప్పినట్టు 3 yearsలో మనకు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో అది వర్కౌట్ అయ్యి 0 ఎలక్ట్రిసిటీ బిల్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఈవెన్ 3 kilowatt సిస్టమ్కి 78,000 rupees దాకా సబ్సిడీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ కస్టమర్ అకౌంట్లో వస్తుంది. సో అది దృష్టిలో పెట్టుకొని సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గత 16 years నుంచి ఇండస్ట్రియల్ కమర్షియల్ అన్ని రూపాల్లో సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాల్ చేస్తూ ఉంది ఆల్ ఓవర్ ఇండియా. సో నౌ విత్ దిస్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ అండ్ ఇనిషియేటివ్స్ ప్రతి ఒక్క జిల్లాలో కూడా మనం
ఇంకా ఎక్స్పాండ్ చేసేసి ఛానల్ ఇంకా డెవలప్ చేసేసి ఇక్కడ ప్రకాశం జిల్లాలో జెనిసిస్ సోలార్ సిస్టమ్స్ని కూడా మనం ఛానల్ పార్ట్నర్ కింద అపాయింట్ చేసి ఇక్కడ కూడా ఈ ప్రతి ఒక్క ఇంటింటికి సోలార్ అనేది అవేర్నెస్ క్రియేట్ చేసేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసేసి ఈ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేయడం అనేది ఒక అంబిషన్ ఉంది, ఒక ఆస్పిరేషన్ ఉంది. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీ అందరు సపోర్ట్ చేయాలి. ట్రూజోన్ సోలార్ మేము సర్వీస్ నెంబర్ 1 సర్వీస్ ఎక్సలెన్స్ ఉంటుంది. మాకు టెక్నీషియన్స్ ఉన్నారు, మార్కెటింగ్ టీం ఉన్నారు, ఆఫీస్ మానిటరింగ్ ఉంటుంది. మీ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనేది మేము డైలీ మానిటరింగ్ చేస్తాము. ప్రతి నెల మీకు అంటే రిపోర్ట్ ఇస్తాము, మీ సిస్టమ్ ఎంత జనరేట్ చేసింది ఏంటి అనేది. సో ఇలాంటి సర్వీసు బాగుంది కాబట్టి మేము ట్రూజోన్ సోలార్ని మేము ఫ్రాంచైజీ తీసుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా ఎండీ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. సోలార్ సిస్టమ్ ఎనర్జీ సన్టెక్ సోలార్ ఎనర్జీ సిస్టమ్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అయినటువంటి రామచర్ల జనార్దన్ గారికి, అదేవిధంగా సిస్టమ్ అనిల్ గారికి, ఎండీ గారు అనిల్ గారికి, అదేవిధంగా మన బలరాం గారికి, నరసింహ గారికి, నరసింహ కూడా నేను వచ్చి ఇన్వైట్ చేశాను. నరసింహ గారికి ఇచ్చేసినటువంటి మన పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా, వచ్చిన ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సోలార్ సిస్టమ్ గురించి నిన్న మన బలరాం గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది 2,40,000 పెట్టి 3 kV కిలోవాట్స్ తీసుకుంటే మనకి దాదాపు 78,000 రూపీస్ సబ్సిడీ వస్తుందని ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. అదేవిధంగా అందరూ కూడా తమ ఇంట్లోకి వచ్చి ఈరోజు ఎక్కువ కరెంట్ బిల్లు వస్తున్న కారణంగా అందరూ కూడా మన సోలార్ సిస్టమ్ 1 కిలోవాట్ నుంచి కూడా 3 కిలోవాట్ వరకు మన రెసిడెన్షియల్ పర్పస్ వాడుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా సహకరించి మన వాళ్ళ వ్యాపార వృద్ధికి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్, రోడ్ అండ్ బిల్డింగ్, పబ్లిక్ హెల్త్, పంచాయతీరాజ్, మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా శాఖ 2వ మహాసభను వంగలు నందు నిర్వహించారు. స్థానిక ఆర్ఎన్బి కార్యాలయ ఆవరణంలో జరిగిన ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె కలందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ శరత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు షేక్ జాకీర్ అధ్యక్షత వహించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు కలందర్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రధానంగా ఆర్ఎన్బి శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు విద్యార్హతల ప్రకారం పదోన్నతులు కల్పించాలని కోరారు. పెండింగ్ లో ఉన్న అరియర్స్, డిఏ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యల పట్ల అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. అనంతరం ఆర్ఎన్బి ప్రకాశం జిల్లా యూనిట్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా షేక్ జాకీర్ హుసేన్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ మొగలిదేవ, ట్రెజరర్ బి వల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావుతో పాటు పలువురు నూతన కార్యవర్గ సభ్యులుగా నియమితులయ్యారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని రాష్ట్ర అసోసియేషన్ ప్రత్యేకంగా అభినందించారు. ఎన్నికైన నూతన కార్యవర్గం ఉద్యోగుల సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి బాబురావు, సుభాన్తో పాటు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం అన్న తల ఒకటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, డివిజన్ నుంచి వచ్చిన వాళ్ళు, మన సంఘ సభ్యులు, జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వానికి ముందుగా మన వర్చార్జ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, నమస్కారం తెలియజేస్తున్నాను. వర్చార్జ్ అసోసియేషను, వర్చార్జ్ అంటేనే అధికారులు ఒక విధమైనటువంటి ఫీలింగ్ ఉంది. ప్రతి డిపార్ట్మెంట్లో కానివ్వండి, ఒక ఆర్ఎన్బినే కాదు, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఒక విధంగా చిన్న సూపు ఉంది. వర్చార్జుడా అంటారు. ప్రతి ఫైలు మన సర్కిల్ నుంచి ఈఎన్సీ వరకు పోయినా కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు, అంటే వర్క్ ఇన్స్పెక్టర్ నుంచి ఏఈ పోస్టుకు పోవాలనుకున్నా కూడా ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో.
అక్కడ కూడా ఆర్ఎన్బిలో కొంతమంది ఉన్నతాధికారులు చెప్పినా కూడా కింద స్థాయి సిబ్బంది చేయడంలో కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి కూడా మేము వర్క్ ఇన్స్పెక్టర్ నుంచి ఏఈగా ప్రమోషన్ కావాలని చెప్పి ఎన్నోసార్లు ఈఎన్సీ గారికి మొరబెట్టుకున్నాము, హెచ్ఓడి గారు మొరబెట్టుకున్నా కూడా గవర్నమెంట్ లెవెల్లో పోయినా కూడా మన ఫైల్ని అట్టడుగు తొక్కేస్తున్నారు అధికారులు. అది ఏమిటి అని చెప్తే వర్క్ ఛార్జ్ అంటేనే ఒక చిన్న చూపు చూస్తున్నారు. కాబట్టి మేమేమిటంటే డిమాండ్ చేసేది, మా వాళ్ళు ఎవరైతే గ్యాంగ్ మ్యాన్లు అనుకోండి, గ్యాంగ్ మ్యాన్ల నుంచి వర్క్ ఇన్స్పెక్టర్ కావాలని, అర్హులైన వారందరికీ కావాలని చెప్పి వర్క్ ఇన్స్పెక్టర్ కావాలని చెప్పేసి ఒక డిమాండ్. రాష్ట్ర నాయకత్వానికి అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి ఉద్యోగస్తులందరికీ అదేవిధంగా మీడియా మిత్రులకి అందరూ కూడా ఈ మహాసభ ధన్యవాదాలు తెలియజేస్తుంది, అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తుంది. అదేవిధంగా తదనంతరం దీని తర్వాత ఈరోజు ఒంగోలులో వచ్చినటువంటి ప్రస్తుతం ఉన్న సమస్యలు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అన్ని సమస్యలను కూడా కేంద్రీకరించి ఇప్పుడు మధ్యాహ్నం 2:30-3 గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి వర్క్షాప్ ఉద్యోగుల సమస్యల మీద ఈరోజు సమావేశం జరిపి ప్రభుత్వానికి సమస్యల మీద డిమాండ్స్ అని జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్గా ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆయనను నామినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. లోక్సభ నుంచి మొత్తం 7 పార్లమెంటు సభ్యులను నియమించగా వారిలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు. ఆయన ఈ పదవిలో 30/9/2020 వరకు కొనసాగనున్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం భరోసా ఇస్తుందని మంత్రి గొట్టిపట్టి రవికుమార్ తెలిపారు. చిలకలూరిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 56 మంది లబ్ధిదారులకు 77 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి గొట్టిపట్టి రవికుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఐసీయూలో పెట్టిన ఆరోగ్యశ్రీకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఊపిరి పోసిందని చెప్పారు. జగన్ 1.0కే ప్రజలు బెంబలెత్తి 11 సీట్లకే పరిమితం చేశారని విమర్శించారు. జగన్ 2.0 ఎంత దారుణంగా ఉంటుందనని ప్రజలు ఆయనకు ఎదురు దండాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ చేసిన ఆర్థిక నేరాలకు 30 సంవత్సరాలు జైలు శిక్ష మాత్రం ఖాయమని మంత్రి గొట్టిపట్టి పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలు లబ్ధిదారులు పాల్గొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఒంగోలులో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి యోగయ్య యాదవ్ ఆధ్వర్యంలో చర్చ్ సెంటర్లో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అంతకు ముందుగా మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా యోగయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పాలనను దేశ ప్రజలు ఏ విధంగా మెచ్చుకుంటున్నారో తాజాగా వెల్లడైన ఢిల్లీ ఫలితాలే నిదర్శనమని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ సాగిస్తున్న అరాచకాలకు అక్కడి ప్రజలు చెక్ పెట్టి బీజేపీని ఆదరించారని కొనియాడారు. భవిష్యత్తు మొత్తం బీజేపీదేనని యోగయ్య యాదవ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఢిల్లీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిన రోజు. 27 సంవత్సరాల తర్వాత ఈ రోజున
ఢిల్లీ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విజయదుందుభి మోగించింది. ప్రధానంగా కారణం ఏమంటే మరి ఆనాటు ఈ యొక్క 11 సంవత్సరాల కేజ్రీవాల్ పరిపాలనలో ఢిల్లీ అనేది ఎలాంటి అభివృద్ధి లేదు, కాలుష్యభరితమైపోయింది ఢిల్లీ. ఎలాంటి అభివృద్ధి లేకుండా ఆయన ఒక విధంగా చెప్పాలంటే అర్బన్ నక్సలైట్ లాంటి వ్యక్తి. అంటే చీమలు పెట్టినటువంటి పుట్టలో పాము చేరినట్టు అన్నా హజారే గారు అవినీతి వ్యతిరేక ఉద్యమం పెడితే ఆ ఉద్యమంలో చేరి ఆ ఉద్యమాన్ని అతను కబంధ హస్తాల్లో తీసుకొని అన్నా హజారే లాంటి గొప్ప నాయకుడిని పక్కన పెట్టి అతను ఒక పార్టీ పెట్టి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించి 10-11 సంవత్సరాలు ఢిల్లీని పరిపాలించడం జరిగింది. ఈరోజు ఏమైంది? ఆయన జాతీయవాదానికి భిన్నంగా అరాజక శక్తులు ప్రోత్సహిస్తూ పంజాబ్లో ఉన్నటువంటి ఖలిస్తాన్ తీవ్రవాదులకి, అదేవిధంగా కెనడాలో ఉన్నటువంటి ఖలిస్తాన్ తీవ్రవాదులకు మద్దతు తెలుపుతున్నారంటే ఈ జాతి వ్యతిరేక చర్యలన్నీ కూడా 11 సంవత్సరాల తర్వాతనే ప్రజలు తెలుసుకొని ఈరోజు చిత్తుగా ఓడించడం జరిగింది. ప్రజలు మేధావులు అంటున్నారు చాలామంది. ఇప్పటికే ఇంకేమైపోయింది, అసలు దేశాన్ని అంతా పరిపాలిస్తున్నారు మోడీ గారు, ఒక ఢిల్లీ ఫిబ్రవరి 2వ తారీఖున విజయవాడ జిమ్ఖానా గ్రౌండ్స్ లో 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర బాడీ సమావేశాన్ని విజయవంతం చేసినందుకు 26 జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరికీ రాష్ట్ర కమిటీ తరపున 2 వీలర్స్ రాష్ట్ర అధ్యక్షులు దాయినేని ధర్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మెకానిక్ సోదరులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా ఎవరికైనా అసంతృప్తి కలిగి ఉంటే దానిని అన్యాద భావించవద్దని ధర్మ కోరారు. రానున్న రోజుల్లో మెకానిక్ సోదరులందరూ ఐక్యతతో ఉండి తమ సంఘాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలని మెకానిక్ సోదరులకు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 2వ తారీఖున విజయవాడలో జింకానా గ్రౌండ్లో మనం రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఓ మహాసభ పెట్టడం జరిగింది. ఆ మహాసభకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో ఉన్నటువంటి అసోసియేషన్ పెద్దలందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు అక్కడికి హాజరవడం జరిగింది. అట్లాగే అక్కడ ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం నిర్వహించినటువంటి అక్కడ సిటీలో ఉన్నటువంటి మన కడలి ప్రసాద్ గారు, సీను గారు, కరిముల్లా గారు, అట్లాగే గౌరవనీయులు పెద్దలు రంగబాబు గారు, ఇంకా వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా కలిసి రాష్ట్ర బాడీ మీటింగ్ అక్కడ పెట్టాలని చెప్పి నిర్ణయించడం, దానికి రాష్ట్ర బాడీ అంతా కూడా మనం అందరం కూడా ఆమోదించి ఇది అక్కడ చేయాలని చెప్పి నిర్ణయించి చాలా పెద్ద ఎత్తున మన ఏ కోరికలు అయితే మన ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి అక్కడ జింకానా గ్రౌండ్లో నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి నిజంగా చెప్తున్నానండి, మెకానిక్ సోదరులు అందరూ సొంత డబ్బులతోటి బస్సులు పెట్టుకుని, కార్లు పెట్టుకుని, ట్రైన్స్లో ఇటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అన్ని జిల్లాల నుంచి రావడం జరిగింది సార్. వాళ్ళందరికీ మరొకసారి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. కానీ ఇది మన ప్రోగ్రాం, మనం కావాలని మన మెకానిక్ సోదరులకు ఏదైతే మనం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతున్నామో అవన్నీ డిమాండ్స్ చేసుకునే దానికి మనం బాధ సాధగలమడం మనం పెట్టడం, దానికి గుడివాడ ఎమ్మెల్యే గారు ఎనగల రాము గారు, ఒంగోలు శాసనసభ్యులు అన్న దామచల జనార్దన్ గారు, అట్లాగే మన గద్దె రామ్మోహన్ రావు గారు, అట్లాగే భవన నిర్మాణ కార్మికుల చైర్మన్ గొట్టిముక్కల రాజు గారు, అట్లాగే బీజేపీ నాగభూషణం గారు, బీజేపీ నాయకులు, అట్లాగే పెద్దలందరూ కూడా దానికి రావటం, ఆ సభ ఎంతో సక్సెస్ఫుల్గా జరిగినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 వీలర్ మెకానిక్ సోదరులందరికీ, వీధి హోదాలో ఉన్న పెద్దలందరికీ, స్టేట్ బాడీ పెద్దలకి, ప్రతి జిల్లాలో వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నా. సుమారు 5,000 మంది పైచీలకు 5,000 మంది తగ్గకుండా రావటం అనేది చాలా గొప్పగా భావిస్తూ, కానీ కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నప్పుడు కొన్ని మనం కూడా జెన్యున్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతో ప్రేమ అభిమానంతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి మెకానిక్ సోదరులకి అక్కడ జింకానా గ్రౌండ్లో కొన్ని సౌకర్యాలు ఏదన్నా తక్కువ ఉండొచ్చు, అట్లాగే మనం ప్రేమ ఆప్యాయతగా అందరం కూడా కుటుంబ సభ్యులాగా మాట్లాడలేకపోయి ఉండొచ్చు, అందరినీ మర్యాద చేసుకోలేమని, అదొక్కటే బాధ తప్పితే ఇంకెటువంటి ఇబ్బంది లేదని తెలుగు. మీరందరూ కూడా ఆ విషయంలో మాత్రం అన్నిదా భావించకుండా అంత పెద్ద కార్యక్రమం చేసినప్పుడు ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అది మీరు ఎంతో పెద్ద మనసుతోటి ఇది చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా కృష్ణా జిల్లా
అసోసియేషన్ సభ్యులంతా కూడా ఇదొక పెద్ద కార్యక్రమంలాగా వాళ్ళు సొంతంగా తీసుకుని జిల్లా మొత్తం తిరిగి ప్రతి అసోసియేషన్ నుంచి పెద్ద ఎత్తున రావటం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున అంకాల్ సుబ్బారావు గారికి, భాషా గారికి, నబీ గారికి, ఖాను గారికి, బుజ్జన్న గారికి, అందరికీ, గుడివాడ అన్సారీ గారికి, అందరికీ వాళ్ళకి పక్క జిల్లానే కాబట్టి కృష్ణా జిల్లా నుంచి చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ ఎంతోమంది ఉన్నారు. పేరు పేరున చెప్తే ఇదవుతుంది కాబట్టి అందరికీ చెప్తా ఉన్నా. అక్కడ జరిగినటువంటి ఇబ్బందులు కానీ ఏదన్నా మనకి అసౌకర్యంగా ఉండటం కానీ మనందరం ప్రేమాప్యాయతగా కలవలేకపోయినందుకు అంత పెద్ద కార్యక్రమం కాబట్టి మీ అందరికీ పేరు పేరున అన్నిదా భావించద్దని చెప్పి తెలుపుకుంటూ, అట్లాగే నర్సీపట్నంలో మన అప్పాజీ గారి అసోసియేషన్లో సెక్రటరీ గారు అయితే వెళ్ళేటప్పుడే ఆయనకి చాలా పెద్ద హెల్త్ ఇష్యూ రావడం జరిగింది, బ్రెయిన్ స్ట్రోక్ లాంటిది. కానీ అప్పారావు గారు ఎంతో చాకచక్యంగా తీసుకెళ్ళి కేజీహెచ్లో చేర్పించి వాళ్ళ ఆరోగ్యం కూడా మెరుగుపట్టింది. అట్లా ఎంతోమంది ఎన్నో బాధ సాధకాలు ఒడ్డాడితేనే నిన్న మీటింగ్ జరిగింది. ప్లస్ మైనస్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మైనస్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేయకుండా ప్లస్ ఏం జరిగిందనేది మనం మాట్లాడుకుంటూ మీరందరూ ఎంత పెద్ద మనసుతోటి మీరందరూ వచ్చినందుకు యాక్చువల్గా నేను 4 రోజుల క్రితం పెట్టాలి ఈ మీటింగు. నాకు కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉండి ఈ గొంతు అది బాగోగా పెట్టలేదు. మీరందరూ కూడా అనిదా భావించకుండా మీ అందరికీ మరొకసారి చేతులెత్తి మీ అందరికీ నమస్కారం తెలుపుకుంటూ ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెకానిక్ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అట్లాగే విజయవాడలో దీనికి సపోర్ట్ చేసి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం కారకులైన ప్రసాద్ గారికి, శ్రీను గారికి, అట్లాగే వాళ్ళ కమిటీలో ఉన్నటువంటి కర్మల్లా గారికి, రంగబాబు గారికి, అందరికీ సర్వసభ్యులకి ధన్యవాదాలు. అట్లాగే ఇంకా విజయవాడ సిటీలో ఉన్న ప్రముఖ పెద్దలందరికీ, అట్లాగే అక్కడ ఉన్నటువంటి అసోసియేషన్ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ మరొకసారి పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసి రాష్ట్ర ప్రభుత్వంలో తెలియపరిచేలాగా మనం బాణి అన్నీ వినిపించుకున్నందుకు సంతోషంగా భావిస్తూ చిన్న చిన్న పొరపాట్లని మీరు అధిగమించాలని అన్నిగా భావించదని మరొకసారి మీ అందరికీ తెలుపుకుంటూ జై మెకానిక్, జై మెకానిక్, వద్దిల్లాలి 2 వీలర్ మెకానిక్ లేకత. అందరికీ నమస్కారం. ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో గల శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ముందు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తిరస భరితంగా నిర్వహించారు. ఏకాదశిని పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమంలో దంపతులు పాల్గొని వ్రతాన్ని భక్తి శ్రద్ధల నడుమ ఆచరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నాగార్జున స్వామి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీరామ వసుంధర సమేత సత్యనారాయణుని ఉత్సవ మూర్తులను కొలువుతీర్చారు. అనంతరం విశేషంగా తరలివచ్చిన భక్తులు దేవేరులకు అభిముఖంగా ఆశీనులై వ్రతకథను శ్రద్ధగా ఆలకిస్తూ అర్చక స్వాముల సూచనల మేరకు వ్రతాన్ని భక్తి ప్రవతుల నడుమ పూర్తి చేశారు. కార్యక్రమం అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి రావేల శివశంకర్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ యొక్క స్వామి యొక్క అనుగ్రహం కలిగి వాళ్ళ యొక్క కష్టాలను కూడా నెరవేర్తాయి నారదా అని చెప్పి చెప్పాడు. మరి యొక్క వ్రతము ఏకాదశి నాడు కానీ, పౌర్ణమి తిథులందు కానీ, లేదా ఒక శుభ సందర్భంలో అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహ సమయంలో, లేదా నూతన గృహప్రవేశ సమయంలో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు. లేదా ఎప్పుడు మనసు కలిగితే అప్పుడు, ఎప్పుడు కష్టాలు సంభవిస్తే అప్పుడు ఈ యొక్క వ్రతము ఆచరించవచ్చు నారదా అని చెప్పి శ్రీ మహావిష్ణువు నారద మహామునికి చెప్పాడు. ఈ యొక్క వ్రతము ఎక్కడైతే చేస్తామో ఆ యొక్క వ్రతం చేసే చోట ముందుగా ఆవు పేడతో అలికి 5 రకాల ముగ్గురు చూర్ణం పెట్టి అక్కడ ముందుగా గణపతి ఆరాధన చేసి, తర్వాత బియ్యం కోసం నూతన వస్త్రం పరిచి, తర్వాత గణపతి ఆరాధన చేసుకున్న తర్వాత వరుణదేవుని కలిసిలోకి ఆవాహన చేసుకోవడం. ఎందుకంటే సత్యనారాయణ స్వామి కలిసి స్వరూపుడు కాబట్టి కలిసి లేకుండా కనుక చేసినట్లయితే ఆ యొక్క పూజ నిష్ఫలమైపోతుంది. ఆ కలిసి కూడా ఎలా ఉండాలి అంటే ఒంగోలు నగరంలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉపాలయంగా బాసిల్లుతున్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి సన్నిధి యందు మాఘమాసం శనివారం సందర్భంగా నిర్వహించిన ఆకు పూజ మరియు సింధూర పూజ నేత్ర పర్వంగా సాగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రాంబాబు స్వామి ఆంజనేయుని విగ్రహానికి తమలపాకులతో చూడ చక్కగా అలంకరించి భక్తులకు దర్శనాన్ని కలిగించారు. అనంతరం స్వామివారికి ఆకు పూజలు మరియు సింధూర పూజలు భక్తి శ్రద్ధల నడుమ జరిపించి మహామంగళ హారతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి రావేల శివశంకర్ భక్తులు చక్కగా పాల్గొని అంజని స్తుతిని అనుగ్రహానికి పాత్రులయ్యారు.
विनाशायनलिङ्गं वायुं सौद्भवाय नमः सुधे नमः स्वरूपाय नमः चित्तासमुपोषणं ब्रह्मोषधाय नमः ओम ब्रह्म योगज्ञाय नमः योगाय नमः यज्ञम योगात् योगतत्त्वम योगवेच्छम योगकर्तम योगयोनिगाम विष्णवे नमः विष्णवे नमः वायुपुत्राय नमः बुद्धाय नमः बुद्धाक्षकं नमः भूमिकं नमः वनत्रयं सूत्रात्मने नमः भागाय नमः वेदपुरमदधदन्दमधिसात्मकप्रविञ्चम स्वलोकाय नमः वैयक्तिकं नमः सिद्धे नमः नेत्रे नमः अनन्तमङ्गलाय नमः स्वतन्त्राय कार्यक्रम उच्चारण का नारद महामुनि ఈ వ్రతాన్ని కనుక ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి సర్వత్రా చేయగలిగితే ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి అని చెప్పి మరలా కొంచెం వివరంగా చెప్పండి మహానుభావ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.